ఆమె యొక్క పరమకారుణ్యము, ఆమె యొక్క సృష్టి, మనకిచ్చిన ఇంద్రియాలు, వేదం చెప్పిన భోగాలు మీరు అనుభవించండి అని పిల్లలకి అమ్మ సిద్ధం చేసినటువంటి ఈ ప్రపంచం, ఈ భోగస్థానములు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కారుణ్యమే. ఈ కారుణ్యము, ఈ ఆర్ద్రత, అమ్మ యొక్క ప్రేమ ఆవిష్కరింపబడితే అదే అమ్మ కట్టుకున్న ఎర్రటి బట్ట. దానికే అదేంటి, మనం ఆ బట్టని దర్శనం చేసినప్పుడు ఆ బట్టలో ఉన్న ఎర్రని కాంతిని చూసినప్పుడు అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది. ఆ ఎరుపు కాంతిలో మీకు ఏది గోచరం అవుతూ ఉంటుంది అంటే అమ్మ యొక్క ప్రేమ ద్యోతకమవుతుంది. మీకు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎంతటి మొండివాడైనా కావచ్చు, ఎంతటి మూర్ఖుడైనా కావచ్చు, అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వచ్చినప్పుడు మాత్రం కదిలిపోనటువంటి వాడు లోకంలో ఎక్కడా ఉండడు. నాకు తరచూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి నన్ను ఏమని అడిగాడంటే, ఒక పని మీద వెళ్ళాలి, మీరు వస్తే ఆ పని అవుతుంది కోటేశ్వరారు, వాళ్ళకి అవతల వారికి మీరంటే చాలా గౌరవం, ఒక్కసారి మీరు నాతో రాగలరా అని అడిగాడు. అయితే తప్పకుండా వస్తానయ్యా, ఆ సంకల్పం చేసుకున్న పని చాలా మంచి పని, అది ఎవరిని మోసం చేసేదేం కాదు, నా వలన నీకు ఆ ప్రయోజనం కలుగుతుందంటే నేను కూడా వస్తాను అంటే, ఏమీ లేదండి మీరు నాతో వస్తే, ఈయన కోటేశ్వరారి స్నేహితుడు అనగానే మీరు వచ్చారు అంటే వాళ్ళు పొంగిపోయి నాకు ఆ పని చేసి పెట్టేస్తారు అంతే. ఒక్కసారి నాతో రాగలరా? తప్పకుండా వస్తాను. మేము వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, ఇదే మా ఇల్లు, ఒకసారి మా అమ్మగారిని చూసి ఎదురుగానే రండి అన్నాడు. ఆ మాటకి నేను కట్టుబడిపోయాను. అమ్మగారిని చూసి ఎదురుగానంటే సరిపదండి అన్నాడు. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవిడే మా అమ్మగారు అన్నాడు. అమ్మ నమస్కారం అమ్మ అన్నాడు. ఆవిడ ఇలా అనకుండా నమస్కారం బాబు అన్నారు. ఇలా అనాలని ఎక్కడుంది, నమస్కారం బాబు అన్నారు. చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని చూపిస్తానన్నాడు. అందుకని లోపలికి వచ్చాం. ఏమయ్యా బయలుదేరదామా అన్నాను. కాదు కాదు, ఒక్క కప్పు కాఫీ తాగిలిపోదాం మా అమ్మ చేత్తో అన్నాడు. అమ్మ చేత్తో కాఫీ మళ్ళీ లొంగాను. సరే తాగుదాంలేండి, కూర్చో, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారంటే ఒక పళ్ళెంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేశారు. మేము కాఫీ తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్ల, ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగారు, ఏరా అప్పుడే వచ్చేసామే అని అడిగారు పిల్లాన్ని, వాళ్ళ అబ్బాయిని. అడిగితే అతను అన్నాడు, అమ్మ చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందమ్మా, ఆ పని మీద పెడుతున్నాను నేను, అందుకని ఇవాళ ఈయన్ని కూడా తీసుకొచ్చాను, ఒకసారి నిన్ను చూపిద్దామని తీసుకొచ్చానమ్మా. ఆవిడ అప్పుడప్పుడు నా ప్రసంగాలకు వచ్చేవారు. బాబు చాలా సంతోషమయ్యా నువ్వు కూడా వచ్చావు అని మాట్లాడారు. నాన్న నువ్వు చాలా ముఖ్యమైన పని మీద ఉన్నావా, అయితే ఇవాళ అందుకు వచ్చావా ముందన్నారు ఆవిడ. అవునమ్మా అన్నాడు అతను. అయితే నాన్న వెళ్ళిరా అన్నారు. కాఫీ ఇచ్చారు, తాగేశాం. మేము బయటకు వచ్చేసి స్కూటర్ ఎక్కబోతుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ ఇవాళ మా అమ్మగారి వేలు తలుపులో పడిపోయింది చూశారా అన్నాడు. అంటే అతను ఎవరి వేలు అన్నాడు. మీ మమ్మీదే అంకుల్, మా అమ్మగారిదేను, ఇందాక వాచ్మెన్ వాళ్ళు కట్టారు అన్నాడు. ఇతను మళ్ళీ స్కూటర్ స్టాండ్ వేసి ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇతను, అమ్మ నీకు వేలు దెబ్బ